మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు డిస్టిక్ పలంనేరు. రాజులు, శ్రీకృష్ణుడు, అలాగే రాముడు, ఇలాగే చాలా మంది సైనికులు కూడా ఇవి తిని చాలా శక్తివంతంగా తయారయ్యారు. అంటే నమ్ముతారా? నమ్మరు కదా. ఇది వందల ఏళ్ల నాటి రకం సాగు అన్నమాట. అసలు ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటని నాకు తెలియదు కాబట్టి ఇక్కడైతే కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. వందల ఏళ్ల నాటి రకం సాగు మీరు ఇప్పుడే చూస్తున్నారా అంటే ఎవరైనా సరే మేము పెద్దగా చూడలేదు అనే చెప్తారు. నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివి మాత్రం అంతరించిపోయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారనమాట. ఇప్పుడు కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఈ రకాలన్నీ కూడా సాగు చేసి పండించి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని కూడా మనం అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. నేను చాలా ఎగ్జైట్మెంట్ అయితే వచ్చినాను ఇక్కడికి. వందల ఏళ్ల నాటి రకం సాగు అంటే ఏముంటది, కొర్రలు లేకుండా ఉంటే బ్రౌన్ రైస్ అనే పదాలు ఎక్కువగా వినపడుతూ ఉంటది. వందల ఏళ్ల నాటిది అని అంటే ఇప్పటికి ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎక్కడ మరి? అంటే ఇప్పుడు వందల ఏళ్ల కంటే కూడా వేల సంవత్సరాల క్రితం నాటివి అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేవి ఒక 100కి 10వ వంతు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పచ్చు. కొన్ని ఎన్జిఓస్ దీని మీద పనిచేస్తున్నాయి మేడం. అలాగే మాలాగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు విత్తనాన్ని జాగ్రత్త చేయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నారు. నేను ఒక రైతుగా నా దగ్గర ఒక 10 రకాల దేశవాళీ విత్తనాలు ఉన్నాయి అంటే నేను ఒక 10 మంది నిరాశ్రయులకి లేదా అనాథ పిల్లలకి లేదా వృద్ధులకు నేను సేవ చేస్తున్న దాంతో సమానంగా భావిస్తాను. అంత గొప్పవిగా చెప్పచ్చు. ఇవి ఒక్కొక్క విత్తనం వెనుక దాని వెనక ఉన్నటువంటి చరిత్ర చాలా గొప్పదిగా చెప్పచ్చు. అలాగే ఆ విత్తనం వెనుక ఉన్న చరిత్రతో పాటు ఆ విత్తనం, దాని ఉత్పత్తులు, వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పచ్చు రోగగ్రస్త ప్రపంచం అని చెప్పచ్చు. ఆ ప్రపంచానికి ఇది ప్రధానమైనటువంటి వైద్యంగా నిలబడుతుంది. అసలు ఇలాంటి బియ్యాలు చూడాలనుకుంటే అన్ని ఒకే రకం ఒకే చోట. అవును మేడం. ఇలాంటి పండిస్తారు అని అంటే ఎక్కడో వెళ్ళాలా? ఇలాంటి ఒక రకం చూడాలంటే వేరే ఊర్లకి వెళ్ళాలా? అలాంటిది మన ఉన్న చోట కూడా పండించుకోవచ్చు అని ఒక ఐడియా ఎందుకు రావట్లేదు రైతులకి? ఒక గ్రీన్ రెవల్యూషన్ మనకి ఇచ్చినటువంటి మంచి కంటే కూడా చెడే ఎక్కువగా ఉంది. అది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, క్లైమేట్ చేంజ్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ అనారోగ్యం, మనకు వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా మన వాళ్ళు శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి విత్తనాలు, ఆ విత్తనోత్పత్తులు. అలాగే ఇంకా అంతకంటే ఇప్పుడు ప్రమాదం ఏంటంటే ఈ ఏఐ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకా ప్రమాదకరమైనటువంటి విత్తనాలు కూడా రాబోతున్నాయి. అంటే మంచి విత్తనాలు, మంచి విత్తనోత్పత్తులు, మంచి ఆహార ఉత్పత్తులు, వాటి మీద ప్రచారం జరగడం లేదు. ఒక రైతుగా ఇప్పుడు నేను కొంత చదువుకున్నాను, నేను ప్రచారం చేస్తున్నా, వింటున్నారు. అందరూ రైతులు చదువుకున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళు ప్రచారం చేయలేరు కదా. కాబట్టి ఇప్పుడు మీలాగా మీడియా వాళ్ళు మా దగ్గరకు వస్తే గానీ మా గురించి 10 మందికి తెలియదు, ఈ రకాల గురించి 10 మందికి తెలియదు. మా లోకల్లో, మా ప్రాంతంలో బై రోడ్లు తిననటువంటి వాళ్ళు ఎవరూ లేరనుకోవచ్చు. చిత్తూరు జిల్లా పడమటి మండలాలు అంటే ఈ ఘాట్ సెక్షన్లో, ఈ కనుమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకం ఉంది. ఆ రకంతో కానీ మనం సంగటి చేసుకొని తిన్నా లేదా భోజనం చేసుకొని తిన్నా, ఇటువైపు సంగటి, చద్దన్నం బాగా తినే అలవాటు, అంబలి చేసుకొని తినడం అలవాటు, అలాగే పిండి వంటలు దాంతో చేసుకొని తినే అలవాటు. వాటిలో ఉన్నటువంటి రుచి కానీ, అది తిన్నప్పుడు కలిగేటువంటి బలం కానీ అసలు మాటల్లో చెప్పలేం, అంత బలం ఉంటుంది. దాదాపుగా ఒక 18 రకాలు ఉన్నాయని నేను చెప్పుకోవాలి. ఇన్ని వెరైటీస్లో ఒక్కొక్కటి దేనికి యూజ్ అనేది మనకు తెలిసేది ఎలాగా? అవును, ఉంది మేడం. అంటే నేను నవారా అనేటువంటి ఒక విత్తనంతో ప్రారంభించా. మా అమ్మకి డయాబెటిక్ ఉంటే కొర్రలు, అనేక రకాల వంటల్లో భాగంగా కొర్రలు మార్చాం, అన్నీ మార్చాం. నవారా బియ్యం అనేటువంటిది ఒకటి మార్చిన తర్వాత ఆమెలో గుణం కనపడింది. ఆ తర్వాత విత్తనం తీసుకొని వచ్చి వేసుకున్నాను. ఇలా ఇంకెన్ని రకాలు ఉన్నాయి. ఒక నవారాతో డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, అలాగే గ్యాస్, ఎసిడిటీ తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గుతున్నాయి. కేరళలో పంచకర్మ చికిత్సాలయాల్లో మనం ఆయుర్వేదం అంటాం, వాళ్ళు సిద్ధ వైద్యం అంటారు, వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అది అండు కొర్రల్లో, మన కొర్రల్లో, చిరుధాన్యాల్లో అండు కొర్రల్లో మాత్రమే 12.5 ఉంటే ఫైబరు, ఆ నవారా బియ్యంలో 16.5 ఉంది. 16.5. ఇది ప్రతిదానికి మనం ల్యాబ్ టెస్ట్ చేయించి చూపించలేం కాక, ఇది
ఒక పూట అన్నంగా తినిపిస్తారు, 2 పూట్ల ఆ మెత్తగా వండినటువంటి అన్నాన్ని మర్దం చేస్తారు. ఓకే. 48 రోజులు వాళ్ళు కోర్సు మేడం అది. ఈ 48 రోజుల్లో ఎలాంటి పారాలిసిస్ అసలు లేచి నిలబడలేనటువంటి వ్యక్తి కూడా 50% పారాలిసిస్ నయం అవుతుంది. ఇది త్రేతాయుగం నాటి విత్తనం మేడం. దాని గురించి తెలుసుకుంటే అవునా? త్రేతాయుగం నాటి విత్తనం. నేను సంస్కృతం చదువుకున్నా, సంస్కృత ఎంఏ చేశాను. మాకు నీవార ధాన్యం అని చెప్పి పేరు దానికి. యజ్ఞయాగాదుల్లో అఖండ బియ్యంలో వేస్తారు, అఖండ బియ్యంలో వాడతారు దాన్ని. అవును. ఓకే. ఇది బయట అయితే మార్కెట్లో ఎంత కాస్ట్ ఉండొచ్చు సార్? బయట మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో 300 రూపీస్ ఉంది మేడం పర్ కేజీ. 1 కేజీ మాత్రమే. నేను రైతుగా 120కి ఇస్తున్నా వినియోగదారులకి. 300 ఎక్కడ, 120 ఎక్కడ? ఓకే. ఇది యజ్ఞాల్లో కూడా వేస్తారు అన్నమాట. యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తారు. ఎందుకు ఆ రకమే ఉపయోగిస్తారంటే బియ్యం నుంచి మొలకలు వస్తాయి. బియ్యం నుంచి మొలకలా? మీరు ముందే కానీ చెప్పుంటే మీరు రావడం తెలుసు, నేను మొలక గట్టి మీకు చూపించేవాడిని. మీరు తీసుకెళ్ళచ్చు, ఒక పిడికెడు బియ్యం తీసుకెళ్లి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి మామూలు స్ప్రౌట్స్ ఎట్లా మొలక కడతాము ఆ విధంగా మొలక గట్టి చూడొచ్చు. ఓకే. అందుకని యజ్ఞయాగాదుల్లో అఖండ బియ్యంగా ఆ ఒక్క రకంనే ఉపయోగిస్తారు. అఖండ బియ్యం కాదు, అఖండ బియ్యం అంటే గింజ విరుగుడు లేనటువంటి బియ్యాన్ని అఖండ బియ్యం అంటారు. ఈ బియ్యం ప్రత్యేకత, బియ్యం నుంచి మొలకలు వస్తాయి. చాలా రకాలు, మనకు అన్ని రకాలు కూడా దేశీ బియ్యం, అన్ని రకాలు కూడా మొలకలు వస్తాయి. ప్రత్యేకంగా అది యజ్ఞయాగాదులకు ఉపయోగించేది, మునులు మహర్షులు తిన్నటువంటిది. త్రేతాయుగం నాటి బియ్యం అంటే మనకు శ్రీరాముడు, సూర్యవంశరాజులు వాళ్ళందరూ తిన్నటువంటి బియ్యంగా చెప్పచ్చు. అమ్మో, ఈ బియ్యానికి ఎంత పెద్ద చరిత్ర ఉంది. అవును మేడం, అదే చెప్తున్నా. మనం ఆ జన్యు చరిత్ర తీసుకుంటే, విత్తనం యొక్క జన్యు చరిత్ర తీసుకుంటే, మన పూర్వీకుల గురించి చెప్తున్నప్పుడు మనం ఎలా భావోద్వేగానికి గురవుతాము, విత్తనం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇది నాకు ఒక రైతుగా నాకేంటంటే, ఆ రాజుల్ని, రాజవంశీకుల్ని చూడలేదు. వాళ్ళు తిన్నటువంటి బియ్యం నేను పండిస్తున్నా కదా, అది ప్రౌడ్గా ఫీల్ అవుతాను. చాలా గొప్ప కూడా. అవును. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి బియ్యం, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ. నా దగ్గర చాలా మంది ఒక 5 కేజీలు 10 కేజీలు తీసుకెళ్తారు. క్యాన్సర్ లక్షణాలు తెలిసాయనో, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామనో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకు ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటే ఎంత అవ్వచ్చు? గ్లాస్ కాదు మేడం, దీని మెజర్మెంట్ ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం. ఓకే. ఈ గుప్పెడు బియ్యం నేను కడుపు నిండుకు తినగలను. కడుపు నిండుకు? దీని కాన్సెప్టే ఏంటంటే, ఎక్కువ మనం మామూలుగా హైబ్రిడ్ రైస్ లాగా 1 కప్పు 2 కప్పులు కాదు. దీని మెజర్మెంట్ ఏంటంటే, ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని గుప్పెళ్ళు చాలు కడుపు నిండుకు తినచ్చు. ఆకలి తీరడమే కాదు, కడుపు నిండుకు తినచ్చు అంటున్నా. బియ్యంలో B12 విటమిన్ ఉంటుంది ఆ బియ్యంలో. చాలా మందికి B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇచ్చి మరి ఇప్పుడు నేను 8 సంవత్సరాలుగా ఇదే వర్క్ చేస్తున్నాను. విత్తనాల మీద ఎక్కువ పని చేస్తున్నా. అలాగే పండించినటువంటి రైతులకు విత్తనాలను ఇచ్చి 1 సంవత్సరం తర్వాత మిల్లుకి వేపించి వినియోగదారులకు ఇస్తున్నాను. దాని వాల్యూస్ అంతా చెప్పి, రైతుకు చెప్పాల్సిన వివరాలు రైతుకి, వినియోగదారులకు చెప్పాల్సిన వివరాలు వినియోగదారులకు. రక్తశాలి అని ఒక రైస్ ఉంది మేడం. రక్తశాలి ఇది ఏంటంటే హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఓకే. బ్లడ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి. అవును. ఇది రక్త శుద్ధి, రక్త వృద్ధి చేస్తుంది. అంటే ప్రెగ్నెంట్స్ తినొచ్చా? అందరూ తిన. ప్రెగ్నెంట్ కే ఒక రైస్ నేను చూపిస్తాను మీకు. ఓకే. ప్రెగ్నెంట్ కి ఒక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది తినాలన్నమాట. అవును. ప్రెగ్నెంట్ ఉమెన్ కి కుల్లాకర్ అనేటువంటి రైస్ తినాలి. పేర్లు చాలా కొత్తగా ఉంది, ఎప్పుడు వినిండ్రు కూడా అసలు. ఇది సహజ వ్యవసాయం అని చెప్పనొచ్చు. దీనికి సుభాష్ పాలేకర్ కృషి అని చెప్పి మేము పేరు పెట్టి ఆ పేరుతో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆర్గానిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయమంటే, ఆర్గానిక్ అంటే బియాండ్ ఫార్మింగ్ ఇది. అందుకని మనం చేస్తున్నది బియాండ్ వర్క్ అన్నప్పుడు ఆ పదం ఎందుకు ఉపయోగించాలని తెలియని వాళ్ళు ఆర్గానిక్ అంటే ఆ కూరగాయల కాడ నుంచి వాళ్ళు తీసుకున్న బియ్యం కాడ ఏదన్నా, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉండదు అని చెప్పి వాళ్ళకు మైండ్ సెట్ లో ఉన్నారు కదా. అందుకు గోమూత్రం గాని ఆవు పేడతోనే వీళ్ళు ఎరువుగా చేసి మీరు చేస్తాను అనేది విన్నామన్నమాట. అంటే పంటలు అంత క్లియర్ గా పర్ఫెక్ట్ గా మన చేతికి వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది మేడం. నేను ఛాలెంజ్ చేస్తాను, రసాయన ఎరువులు వేసి పండించేటువంటి శాస్త్రవేత్తల యొక్క విధానం ఏదైతే ఉందో, నేను విత్తనం ఇస్తాను. వాళ్ళు వేసేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్, కెమికల్ వేసి పండించమని చెప్పండి. పండదు. 90% దేశీ రకాల్లో దాదాపు 95% రకాల విత్తనాలు కెమికల్ వేస్తే పండదు. కాబట్టి రసాయన వ్యవసాయానికి ఏమాత్రం సూట్ అవ్వదు. దీన్ని ఏ రైతు పండించినా అనుమానం లేకుండా తీసుకొని తినచ్చు. ఇవి సహజంగా పండిస్తేనే పండుతాయి కాబట్టి. ఓకే సార్, ఒకసారి ఈ నేమ్స్ అన్ని కూడా వరుసగా చెప్తాను మేడం. ఇది కరుంగురవై మేడం, దీని పేరు కరుంగురవై. ఇది తమిళనాడు వెరైటీ. సిద్ధ వైద్యంలో ఈ కరుంగురవైని అలాగే పక్కనే ఉంచినటువంటి రక్తశాలిని చాలా గొప్పగా వాళ్ళు చెప్తారు. ఆ సిద్ధ వైద్యం పుస్తకాల్లో మరీ రాసినటువంటిది. దీని పేరు ఉమెన్స్ రైస్ అని పేరు. మీరు గూగుల్లో
పూంగార్ రైస్ అని కొట్టారంటే ఉమెన్స్ రైస్ అనే వస్తుంది. ఓకే. ఉమెన్స్ కి సంబంధించిన అన్ని రకాల డెఫిషియన్సీస్, పిసిఓడి ప్రాబ్లం కానివ్వండి, గైనిక్ ప్రాబ్లమ్స్, మంత్లీ పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండటం, అన్నిటికీ ఇది హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉన్నా ఇది పెరుగుతుంది. ఇది పల్లవులు చోళులు తిన్నటువంటి బియ్యం. ఇది రాజవంశీకులు మాత్రమే తినేటువంటి వాళ్ళంట. ఇది పల్లవులు చోళులు తిన్నటువంటి బియ్యం. ఈ రోజు సామాన్య రైతు కదా నేను, అలాగే సామాన్య పౌరులకు అందరికి ఇవ్వగలుగుతున్నా కదా వినియోగదారులు. నిజమే. ఇది అంత మంచిది. దీని మీద అంతా కూడా ల్యాబ్ టెస్టులు చేసిన వాళ్ళు చాలా మంది చాలా సెమినార్స్ లో చెప్పగా మేము విని ఈ రకాలు మన విత్తనాలు తీసుకొచ్చి పండించుకోవడం. హిమోగ్లోబిన్ పెంచేటువంటి రైస్ మేడం. జనరల్ గా ఈ రకం రైస్ దీని పేరు శివన్ సాంబా అంటారు. తమిళనాడు బియ్యం ఇది. చాలా ఫైన్ వెరైటీ ఇది. చాలా సన్నగా ఉంది కదా, సన్న రకం. మనకు హైబ్రిడ్ కంటే కూడా సన్న రకంగా చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్గా ముడి బియ్యం. దీన్ని పాలిష్ పెడితే అసలు బియ్యమేనా అని చెప్పని అంటారు. చాలా షైన్ వస్తుంది. షైనింగ్ వస్తుంది, ఇంకా సన్నబడుతుంది కదా. ఇది రాజుల కాలంలో సైనికుల కోసం వండి పెట్టిన బియ్యం మేడం. సోల్జర్స్ రైస్ అని. వాళ్ళు గట్టిగా ఉంటేనే కదా రాజుల్ని కాపాడతారు. సైనికుల బియ్యం అని పేరు. దీని పేరు రత్నచోడి. ఇది మన ప్రాంతంలో ఎక్కువగా పండేటువంటిది. మన ప్రాంతం కర్ణాటకలో. ఇది బహురూపి మేడం. బహురూపి శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు మన ప్రాంతంలో ఎక్కువగా పండినటువంటి రకం ఇది. దీనికి బహురూపి అనే పేరు శ్రీకృష్ణదేవరాయలే పెట్టాడు. ఆయన రాసిన ఆముక్తమాల్యదలో ఈ బియ్యం పేరుంది. అంత గొప్పది ఇది. శ్రీకృష్ణదేవరాయలు మనం చూడలే. నేను రైతుగా అందరికి అదే చెప్తాను, చెప్పిందే పదే పదే అయినప్పటికీ ఆ రాజు తిన్న బియ్యం నేను చూశాను కదా. ఆయన చేతులతో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రసాదంగా వండి పెట్టినటువంటి రకం ఇది. ఈ రకం ఇది తమిళనాడులో బిర్యానీ వెరైటీ మేడం. వాసనై సీరగ సాంబా, మంచి ఆరోమేటిక్ సెంటెడ్ రకం. ఇది ఏంటంటే చిన్నపిల్లలకు కానీ దీన్ని అన్నంగా వండి పెట్టి లేదా పలావ్ లాగా వెజిటబుల్ బిర్యానీ లాగా వండి పెట్టగలిగితే ఇష్టంగానూ తింటారు. దీంట్లో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ ఏంటంటే కడుపు లోపల ఉన్నటువంటి పుండ్లు సైతం మానిపించేస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతుంటారు పిల్లలు, విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ బియ్యం తినిపించగలిగితే అసలు బాగా మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. మాపిళ్ళై సాంబా ఇది కండ పుష్టికి, వీర్య పుష్టికి, ధాతు పుష్టికి మంచి బియ్యం ఇది. ఇది పల్లవులు చోళుల కాలంలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారు వాళ్ళు. ఆ దేవాలయాల మీద ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద బండరాలు మోసారు చూడండి. ఆ కూలీలకు వండి పెట్టారంట ఈ బియ్యం. అలాగే కాటుయానం అని ఒక రకం, ఒట్టొడియాన్ సాంబాన్ రకం. ఇవి 3 ఎర్ర బియ్యమే, దొడ్డు రకాలవి. లాంగెస్ట్ డ్యూరేషన్. ఇది 200 రోజులు పంట కాలం. చాలా. అవును. 180 రోజులు వచ్చి కాటుయానం అనేటువంటి రకం, 240 రోజులు వచ్చి ఒట్టొడియాన్ సాంబా. ఈ 3 రకాలు ఈ శరీర కష్టం చేసేటువంటి వాళ్ళు తినాల్సినటువంటి రకం. కుల్లాకర్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి రకం ఇది. దీంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది మేడం. ఇది ఈ రైస్ తిని నార్మల్ డెలివరీ అయినటువంటి వాళ్ళు దాదాపు 99% అని చెప్పి అనుకోవచ్చు. ఇది బ్లాక్ రైస్ లో ఇంకొక వెరైటీ మణిపురి బ్లాక్. ఇది స్టిక్కీగానే అవుతుంది. మనకు ఒక 35-40 సంవత్సరాల నుంచి అన్నం పొడి పొడిగా ఉండటం, మల్లె పువ్వులాగా ఉండటం, ఇవి చూసి ఈ రైస్ ఎవరు తింటారని చెప్పి అనుకుంటారు. మన చిన్నతనంలో 35-40 ఏళ్లకు ముందు రైస్ అంతా కూడా స్టిక్కీగానే ఉండేది. ఆ ప్రాంతంలో దీన్ని స్టిక్కీ రైస్ అని అంటారు. నార్త్ ఈస్ట్, ఈశాన్య భారతదేశంలో. కాకపోతే వేడిగా ఏది తిన్నా కూడా బాగుంటది. అది చల్లగా అయ్యే ముందు తినకూడదు, వేడిగా. స్టిక్కీ రైస్ అన్ని కూడా టేస్టీగా ఉంటుంది మేడం. ఇంద్రాని దీని పేరు. ఇంద్రయా అని మహారాష్ట్ర వెరైటీ. మా గురువు గారు సుభాష్ పాలేకర్ గారికి చాలా ఇష్టమైనటువంటి బియ్యం ఇది. దీన్ని డి విటమిన్ రైస్ అంటారు. విటమిన్ డి ఉన్న వాళ్ళు. అవునవును. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోగలిగితే చాలా అంటే చాలా మంచి రకం ఇది. మంచి ఆరోమ వెరైటీ. ఇది లైట్ గా స్టిక్కీగా అవుతుంది, పొడి పొడిగా రాదు. అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి రైస్. కాల్షియం ఎక్కువగా బహురూపిలో ఉంటుంది, అలాగే ఇంద్రాణిలో ఉంటుంది. ఎదిగే పిల్లలకి దీన్ని కానీ పెట్టగలిగితే, కాస్త బలహీనంగా ఉన్నటువంటి పిల్లలు, పౌష్టికాహార లోపంతో బాధపడేటువంటి పిల్లలకి ఈ రైస్ కానీ పెట్టగలిగితే బాగా బలంగా పుష్టిగా పెరుగుతారు. గ్రోత్ బాగుంటది, చూడడానికి తొందరగా. చూసారు కదండి, మీకు ఈ బియ్యం గురించి చెప్పిన పోషకాలు ఏమేమైతే నచ్చినాయో, ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ కావాలో చెప్పారు కదా. ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.